రీసెంట్‌గా మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో నమీబియన్ చీతా అయినటువంటి ఆషాకి 5 కబ్స్ పుట్టడం జరిగింది. దాంతో మన భారతదేశంలో చీతాల యొక్క సంఖ్య ఇప్పుడు 35కు చేరింది. సో, మనకు తెలుసు 1952లో మన భారతదేశంలో చీతాలు ఎక్స్‌టింక్ట్ అయిపోయాయి అన్నట్టుగా మన భారతదేశం ప్రకటించిన తర్వాత, మళ్ళీ చీతా రీఇంట్రొడక్షన్ కార్యక్రమం అన్నటువంటిది చేపట్టారు. ఎప్పుడు? 2022లో ప్రాజెక్ట్ చీతా అన్నటువంటి దాని కింద. సో, దీనికోసం మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌ని ఎంపిక చేయటం జరిగింది. ఎందుకని? అక్కడ బేస్‌ని కాలిక్యులేట్ చేశారు. హాబిటేషన్‌ని కాలిక్యులేట్ చేయటం జరిగింది. అలాగే హ్యూమన్ ప్రెషర్ అన్నటువంటి తక్కువగా ఉంటుంది అన్నట్టుగా ఇలా వివిధ పరిస్థితుల్ని కాలిక్యులేట్ చేసేసి ఆ ప్లేస్‌ని ఎంపిక చేయటం జరిగింది. సో, ఇప్పుడు వాటి సంఖ్య 35కు చేరింది. అంతేకాదు వీటిని మన భారతదేశంలో ఉన్నటువంటి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 కింద, అలాగే కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ వీటికి అలైన్ అవుతూ ఈ ప్రాజెక్ట్ చీతా అన్నటువంటి దాన్ని మన భారతదేశంలో అమలు చేస్తున్నారు.